హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. పుష్ప 2 ద రూల్ 47 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 47 రోజులకి 226 కోట్ల 36 లక్షలు షేర్ కలెక్షన్ చేసింది, అంటే నెట్. అండ్ ఇక గ్రాస్ చూసుకుంటే 345 కోట్ల 20 లక్షలు. ఇక కర్ణాటకలో 53 కోట్ల 35 లక్షలు షేర్ కలెక్షన్ చేసింది. ఇక తమిళనాడులో 34 కోట్ల 85 లక్షలు. ఇక కేరళలో 7 కోట్ల 60 లక్షలు. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 387 కోట్ల 28 లక్షలు. ఇది వితౌట్ జిఎస్టీ. ఆల్రెడీ హిందీలో ఈ సినిమా 868 కోట్లు షేర్ కలెక్షన్ చేసింది, అంటే నెట్. అది విత్ జిఎస్టీ. సో నేను చెప్పింది 387 కోట్ల 28 లక్షలు, ఇది వితౌట్ జిఎస్టీ. ఓకే. ఇక ఓవర్సీస్లో 127 కోట్ల 19 లక్షలు షేర్ కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 836 కోట్ల 63 లక్షలు. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 1756 కోట్ల 22 లక్షలు, ఇది వితౌట్ జిఎస్టీ. సో ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ చేసింది ఓవరాల్గా 617 కోట్లు. మరి బ్రేక్ని కొట్టాలంటే 620 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. మొత్తానికి పుష్ప 2 ద రూల్ సినిమా 47 రోజులకి ప్రాఫిట్ జోన్లో ఎంత ఉందంటే 216 కోట్ల 63 లక్షలతో సినిమా లాభాల్లో ఉంది. మరి కలెక్షన్స్ ప్రకారం పుష్ప 2 ద రూల్ మూవీ బ్లాక్ బస్టర్. మరి ఈ సినిమా 2000 కోట్ల దాకా కలెక్షన్ చేస్తుందా అనేది డౌటే మామ. ఎందుకంటే ఇంకా దాదాపుగా 244 కోట్లు కలెక్షన్ చేయాలా, ఇది గ్రాస్. మరి కలెక్షన్ చేస్తుంది అనేది చాలా డౌట్. మొత్తానికి అది మ్యాటర్. మరి తొందరలో నా దేశం ఇంకొక 15 రోజులు ఈ సినిమా ఆల్మోస్ట్ థియేటర్ రన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మొత్తానికి మంత్ ఎండింగ్లో ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కావాలి. మరి చూద్దాం ఓటీ డేట్ లాక్ చేస్తారో లేకపోతే ఇంకా పొడిగిస్తారో అనేది ఈ మంత్ వరకు వెయిట్ చేస్తుంది, తప్పదు మామ. అది మ్యాటర్. ఓకే. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు వస్తే కనుక వీడియో లైక్ చేయండి. ఓకే మామ, బాయ్.